పెద్ద 2 ఏళ్ల కష్టం ఎందుకు ఫలించలేదు? 350 కోట్ల బడ్జెట్ రికవరీ కావడం కష్టమైనా రామ్ చరణ్ యాక్టింగ్ కి ప్రశంసలొస్తున్నా దర్శకుడు రాసుకున్న కథ ఈ జనరేషన్ కి నచ్చదా? పాన్ ఇండియాగా రిలీజ్ అయిన పెద్దికి ఈ విమర్శల గోలేంటి? ఎవరికి ఎందుకు నచ్చలేదు? వాచ్ ది స్టోరీ. రామ్ చరణ్ లాంటి స్టార్ తో ఛాన్స్ అంటే కథ ఓ రేంజ్ లో ఉండాలి. మేకింగ్ తో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలి. అలాంటప్పుడే పాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుంది. కానీ బుచ్చిబాబు గుర్తింపుకు నోచుకొని ఊరు తీసుకుని గుర్తింపు ఇవ్వాలని పెద్దితో చేసిన పోరాటం రికగ్నైజ్ కాలేదు. క్రికెటర్ గా కనిపించిన పెద్ది యూటర్న్ తీసుకుని రెగ్యులర్ గా రన్నర్ అవతారం ఎత్తాడు. క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ ఏంటో పాన్ ఇండియా ఆడియన్స్ కు అర్థం కాలేదు. పెద్ది సినిమాలకు డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. ఈ జనరేషన్ ఓన్ చేసుకోలేని ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథను ఓవర్సీస్ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. కథ ఎలా ఉన్నా జాన్వీ కపూర్ ను అగ్లీగా చూపించడం హిందీ ఆడియన్స్ కు నచ్చలేదు. ఇవన్నీ రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ కు శాపంగా మారాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత పెద్దితో హిందీ ఆడియన్స్ కు దగ్గర కావాలనుకున్న రామ్ చరణ్ డ్రీమ్ తీరలేదు. సినిమా హిందీ వర్షన్ ను 25 కోట్లకు అమ్మితే అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెద్ది గురువు గవర్ నాయుడుగా శివరాజ్ కుమార్ నటించాడు. సినిమాలో ఆయన పాత్రకు ప్రశంసలు దక్కినా కథ నచ్చకపోవడంతో కన్నడిగులను పెద్ది మెప్పించలేకపోయింది. కన్నడ సూపర్ స్టార్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన 3 గంటల పాటు సాగే బోరింగ్ కథను భరించడానికి కన్నడ ఆడియన్స్ ముందుకు రాలేకపోవడంతో అంతంత మాత్రం కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. మలయాళంలో రామ్ చరణ్ సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. మాలీవుడ్ ను పెద్దగా పట్టించుకోకపోయినా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళంలోనూ నిరాశ ఎదురైంది. పోనీ పెద్ది తెలుగులో అయినా బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే వెయిట్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ఉన్నా అవెంతవరకు నిలబడతాయో చూడాలి. పెద్దికి బడ్జెట్టే పెద్ద సమస్యగా మారి తలనొప్పులు తీసుకొచ్చింది. 350 కోట్ల భారీ బడ్జెట్ ను రాబట్టడానికి హీరోకున్న క్రేజ్ కు మించి థియేట్రికల్ రైట్స్ అమ్మారు. గేమ్ చేంజర్ ను 221 కోట్లకు అమ్మితే అందులో సగం కూడా రాలేదు. పెద్దిని వరల్డ్ వైడ్ 218 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు సగం మాత్రమే రాబట్టింది. ఇందులో 80% తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిందే. పాన్ ఇండియా మూవీ అన్న పేరే గాని తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఓవర్సీస్ లో చేతులెత్తేసింది. టాక్సిక్ రిలీజ్ ఎప్పుడు అంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఓటీటీ కాకపోవడం వల్లనే రిలీజ్ డేట్ ప్రకటించడం లేదన్న టాక్ నడుస్తోంది. సినిమా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో కూడా విడుదల తేదీ ప్రకటించలేదెందుకు? ఈ మధ్య కాలంలో టాక్సిక్ పై వచ్చినన్ని విమర్శలు మరొక సినిమాపై రాలేదు. గ్లిమ్స్ వచ్చినా, టీజర్ వచ్చినా చర్చ జరగాల్సిందే, విమర్శలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ని టార్గెట్ చేశారు. ఇంత వైలెన్సా, హద్దు మీరిన రొమాన్సా అంటూ మోహన్ దాస్ పై విమర్శలు వస్తే యష్ సమర్థించడమే కాదు, ఆమెపై పొగడ్తలు కురిపించాడు. KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ తీసుకున్న 3 ఏళ్ల గ్యాప్ లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే గ్లిమ్స్ టీజర్ తో డైరెక్టరే షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేరు హైలైట్ అయింది. లేడీ డైరెక్టర్ అయ్యుండి ఇలాంటిది తీస్తావా అంటూ సోషల్ మీడియా మండిపడింది. గీతూపై ఎందరూ ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా యష్ మాత్రం తెగ మెచ్చుకున్నాడు. సినిమాకాన్ ఈవెంట్ లో టాక్సిక్ రొమాంటిక్ సీన్స్ పై యష్ మౌనం వీడాడు. సాధారణంగా గ్యాంగ్స్టర్ మూవీస్ మేల్ డైరెక్టర్సే బాగా చేస్తారనే భావన ఉందని, కానీ ఓ మహిళా కోణంలో చూపించడం, గీతూ ప్రెజెంట్ చేసిన విధానం చాలా డిఫరెంట్ గా ఉందన్నాడు యష్. సినిమా సీన్స్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని, అన్ని రకాల ఎమోషన్స్ ను లేడీ డైరెక్టర్స్ ఇంత బాగా ప్రెజెంట్ చేయగలరా అని ఆమెతో జర్నీ చేశాకనే తనకు అర్థమైంది అన్నాడు. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ జూన్ 4కు వెళ్లి మరొకసారి వాయిదా పడింది. రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూసినా మేకర్స్ మాత్రం మౌనంగా ఉన్నారు. గీతూ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలోనూ విడుదల తేదీ ప్రకటించలేదు. ఓటీటీ నుంచి 200 కోట్లు వస్తుందని నిర్మాత ఎక్స్పెక్ట్ చేస్తుంటే 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. 500 కోట్లతో రూపొందిన ఈ హెవీ బడ్జెట్ మూవీకి ఓటీటీ రైట్స్ చాలా అవసరం, కానీ అదే తెగడం లేదు, ముడిపడ్డం లేదు. ఒక సినిమా రిలీజ్ అయ్యే రోజే మరో మూవీ విడుదల తేదీ అనౌన్స్ చేస్తే ఆలోచించాల్సిందే. ఒకేసారి 2-3 సినిమాలు రావడానికి అది సంక్రాంతి, దసరా, దీపావళి అంతకంటే కాదు. ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న సినిమా పోస్ట్ పోన్ కావడంతో అదే డేట్ కి మరో మూవీ వస్తున్నట్టే లెక్క. ఇంతకీ ఆ 2 సినిమాలేంటో చూసేద్దామా? నాని కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ది ప్యారడైజ్. ఇంతవరకు 70 కోట్లు దాటని నేచురల్ స్టార్ ప్యారడైజ్ తో 150 కోట్లు దాటేస్తున్నాడట. ఇంత భారీ బడ్జెట్ అందరికీ షాక్ ఇస్తున్నా బడ్జెట్ మాత్రం పెరిగిపోతోంది. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాకపోవడంతో మార్చి 26న రావాల్సిన ప్యారడైజ్
ఆగస్టు 21కి వెళ్లిపోయింది. ది ప్యారడైజ్ ఆగస్టు 21ని రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఇంకా 40% షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో అనుకున్న టైంలో విడుదలయ్యే అవకాశమే లేదని తెలిసిందే. దీంతో ఇదే రోజు రవితేజ కొత్త సినిమా ఇరుముడిని రిలీజ్ చేస్తున్నారు. ధమాకా తర్వాత సరైన హిట్ లేని రవితేజ వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. టక్ జగదీష్ ఖుషీతో డిసప్పాయింట్ చేసిన శివ నిర్వాణ ఇరుముడిని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ టైంలో పెద్దగా అంచనా లేని ఈ సినిమాకు టీజర్ హైప్ తీసుకొచ్చింది. తండ్రి కూతురు సెంటిమెంట్ తో వచ్చిన టీజర్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకున్న ఇరుముడి పోస్ట్ పోన్ లేకుండా ఆగస్టు 21న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ది ప్యారడైజ్ ఎప్పుడొస్తుందో మేకర్స్ కే తెలియడం లేదు. దసరా రేసులో దిగడానికి అప్పటికీ షూటింగ్ పూర్తవుతుందన్న నమ్మకం లేదట. ఈ లెక్కన డిసెంబర్లో అడుగు పెడుతుందేమో చూడాలి మరి. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం చూసాం. 6 నెలల్లో సినిమా తీయటం ఎలా అనే పుస్తకం రాయాలి అంటే అది పూరి జగన్నాథే రాయాలి. ఏమా స్పీడ్గా సినిమా పూర్తి చేసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. 2 ఏళ్లకో సినిమా తీసే కొత్త అలవాటు చేసుకున్నాడు. ఇదంతా మన స్టైల్ కాదని తెలుసుకున్న పూరి మళ్ళీ ఓల్డ్ స్కూల్కి వచ్చేసి 5 నెలలు తిరగకుండా సినిమా పూర్తి చేసేశాడు. పూరి జగన్నాథ్ అంటే ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ కు టాప్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఫిదా అయిపోయి తన ఫోన్ స్క్రీన్ సేవర్ గా పూరి ఫోటో పెట్టుకున్నాడు. ఎప్పటికైనా పూరితో కలిసి వర్క్ చేయాలని ఉందంటారు విజేంద్ర ప్రసాద్. టాప్ రైటర్ మనసు దోచుకున్న పూరి సక్సెస్ రేస్ లో వెనకబడిపోయాడు. పూరి జగన్నాథ్ తలుచుకుంటే 10 రోజుల్లో కథ మాటలు రాసి పారేస్తాడు. అందరి డేట్స్ ఉండాలే గాని 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తాడు. 6 నెలలు తిరగకుండా ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. అది బాలయ్య అయినా రామైనా స్పీడ్గా తీయడం పూరి స్టైల్. యమ స్పీడ్గా సినిమాను పూర్తి చేసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. ఎప్పుడైతే లైగర్ అంటూ పాన్ ఇండియాలోకి అడుగు పెట్టాడో చెక్కడం స్టార్ట్ చేశాడు. లైగర్ను 2 ఏళ్లు తీసినా ఫలితం దక్కలేదు. లైగర్ ఫ్లాప్ అయినా పూరి మారలేదు. మళ్ళీ తనదైన స్టైల్లో 6 నెలల్లో సినిమా తీసేస్తాడనుకుంటే డబుల్ స్మార్ట్ కూడా ఆలస్యమైంది. అది కూడా ఫ్లాపే. నెలల తరబడి ఒకే సినిమా తీసే తనది కాని పద్ధతితో విసిగిపోయిన పూరి 6 నెలల్లో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ మూవీని పూర్తి చేశాడు. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి గ్యాప్ తీసుకుని ఎవరు ఊహించని విధంగా విజయ్ సేతుపతితో సినిమా ప్లాన్ చేశాడు. జూన్ 30 షూటింగ్ మొదలుపెట్టి 5 నెలలు తిరగకుండా గుమ్మడికాయ కొట్టేసి పాత రోజులను గుర్తు చేశాడు పూరి. షూటింగ్ ఎంత స్పీడ్గా కంప్లీట్ చేసినా సినిమా నోచుకోవటం లేదు. టీజర్ రిలీజ్ చేసినా అందులో కమింగ్ సూన్ అంటున్నారే గానీ విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు. స్లమ్ డాగ్ భారీ కాస్టింగ్ తో రూపొందింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. టబు కీ రోల్ పోషించగా హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చాడు. చార్మీతో కలిసి పూరి నిర్మించిన ఈ సినిమా ఇంకా ఓటీటీ కాకపోవడంతో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. తమన్ చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతాయా? త్వరలో రిలీజ్ అయ్యే ఇట్లు అర్జున నుంచి ఈ మధ్యనే మొదలైన చిరంజీవి బాబీ సినిమా వరకు అన్ని సినిమాల గురించి మాట్లాడేసి హైప్ క్రియేట్ చేశాడు తమన్. నందమూరి తమన్ కాస్త అక్కినేని తమన్ గా మారబోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. 13 హైదరాబాద్ లో జరిగే తమన్ మ్యూజికల్ కాన్సెప్ట్ కు ఓజీ టూర్ అన్న పేరు పెట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో తన కమింగ్ ప్రాజెక్ట్స్ కు హైప్ క్రియేట్ చేశాడు తమన్. ఈ కాన్సెప్ట్ మోటివ్ దేనికోసమని అడిగితే కేవలం చారిటీ కోసమేనని, తన కోసమైతే ఇలాంటి మ్యూజికల్ షోస్ చేయనని స్పష్టం చేశాడు తమన్. ఈ నెల 10న బాలకృష్ణ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. గోపిచంద్ మల్నేని డైరెక్షన్ లో రూపొందే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. నెవర్ సీన్ బిఫోర్ లా బాలయ్య ఉంటాడని చెప్పుకొచ్చాడు తమన్. కాంతారా సినిమాటోగ్రాఫర్ వర్క్ చేయడంతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చాయంటూ గ్లిమ్స్ రిలీజ్ కు ముందే అంచనాలు పెంచేశాడు. తమన్ ప్రస్తుతం అఖిల్తో లెనిన్ మూవీకి వర్క్ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ ఆదర్శ కుటుంబం, చిరంజీవి బాబీ మూవీ చేస్తున్నాడు. అన్ని బ్లాక్ బస్టర్స్ అవుతాయని చెప్పుకొచ్చాడు తమన్. ఏ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిపాడు. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ లో వరుసగా 4 హిట్స్ వచ్చాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ తమన్ను ముద్దుగా నందమూరి తమన్ అని పిలుచుకున్నారు. దీనిపై స్పందిస్తూ తెలుసు కదా సినిమా టైంలో జొన్నలగడ్డ తమన్ అన్నారని, లెనిన్ రిలీజ్ తర్వాత అక్కినేని తమన్ అని పిలుస్తారేమో అంటూనే ఇలా పిలవడం బాధ్యత పెంచుతోందన్నాడు తమన్. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.